అలెక్కి గారు, సో అలెక్కి గారు వినపడుతుందా? యా, వినిపిస్తుందండి, సో చెప్పండి. ఫైనల్ గా మీరేమంటారు దీనిలో? జిఎస్టీ 2.0 అయితే స్టార్ట్ అయింది. ఒకటి, ఇప్పుడు అమెరికన్ ట్రంప్ టారిఫ్స్ దీనివల్ల పూర్తిగా నెగేట్ అయ్యే అవకాశం ఉందా? అమెరికానే కాదు మిగతా దేశాలు కూడా ఇక భారతదేశం జోలికి రావద్దు అనే విధంగా తయారవుతాయి. డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచితే, మన దేశంలోనే వినియోగాన్ని పెంచితే గనక ఇది శాశ్వత పరిష్కారమా? ముందు ఒక చిన్న పాయింట్ యాడ్ చేసి తర్వాత ఈ విషయానికి వస్తానండి. ఇప్పుడు ఫస్ట్ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయాలనుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినప్పుడు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు అపోజిషన్ లో ఉండి కాదన్నారు. తర్వాత బీజేపీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాదన్నారు. ఫైనల్ గా బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉండగానే 2015లో జిఎస్టీ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇనీషియల్ గా ఎంతో బ్యాక్లాష్ పొంది కూడా ఫైనల్ గా ఒక టాక్సెస్ లో ఒక పెద్ద రీఫార్మ్ లాగా జిఎస్టీని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయగలిగింది. చేసిన తర్వాత ఎన్నో కంపెనీస్ కి వెసులుబాటు ఇచ్చింది. ఈ జిఎస్టీ స్ట్రక్చర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కావాలంటే జిఎస్టీ కట్టొచ్చు, లేకపోతే పాత పద్ధతిలో ట్యాక్స్ కట్టొచ్చు అన్న ఆప్షన్ ఇస్తే ఈ జిఎస్టీ వల్ల వచ్చే ఉపయోగాలన్నీ తెలుసుకొని ఎన్నో ఇండస్ట్రీస్ జిఎస్టీ నెంబర్ కి అప్లై చేసి జిఎస్టీ పద్ధతినే ఫాలో అవ్వడానికి ఎక్కువగా మొక్కు చూపారు. ఎందుకు అంటే ఇక్కడున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు రా మెటీరియల్స్ లోకి కడుతున్న ట్యాక్స్ అంతా వాళ్ళకి తిరిగి గవర్నమెంట్ కంపెన్సేట్ చేస్తుంది. సో ఫైనల్ గా వాళ్ళ ఈ ట్యాక్స్ భారం అంతా ఎవరి మీద పడుతుంది అంటే ఎండ్ యూజర్ మీద పడుతుంది. అలా చిన్న వ్యాపారులకి జిఎస్టీ వల్ల ఎంతో అడ్వాంటేజ్ జరిగింది. ఇంట్రడ్యూస్ చేసిన రోజు ఈ విషయం ఎవరికి అర్థం కాలేదు. మా రెవెన్యూ తగ్గిపోతుంది, ట్యాక్సెస్ ఇది ఎలా వర్క్ చేస్తుంది అని ఎన్నో డౌట్స్ మధ్యలోనే, భయాల మధ్యలోనే జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయింది. కానీ ఈ రోజు దాని వల్ల వ్యాపారులందరూ డైరెక్ట్ గా లాభం పొందారు. కన్జ్యూమర్ కి కూడా కొన్ని ప్రోడక్ట్స్ లో ఎంతగానో ప్రైజెస్ తగ్గాయి. నేను చెప్పేది ఏంటి అంటే ఈ మార్పు అన్నది ఈ రోజు రాగానే రేపటి నుంచి ఎకానమీ మీ నంబర్స్ లో డిఫరెన్స్ తెలియదు. ట్రికల్ డౌన్ అయ్యి మన నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ 2.0 అన్నది కూడా అంతే. ఈ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించడం అనేది ఇది గవర్నమెంట్ వెళ్తున్న చాలా మంచి డైరెక్షన్. ఇది ఇప్పుడు మళ్ళీ దీని ఎఫెక్ట్ తెలియడానికి కూడా ఇంకొన్ని నెలల టైం పడుతుంది. అదొకటి. తర్వాత 1991 రీఫార్మ్స్ అంత భారీగా రీఫార్మ్స్ తీసుకొచ్చినా కూడా దాని వల్ల ఎన్ని చిన్న వ్యాపారాలు పడిపోయాయి. ఎంఎస్ఎంఈస్ అన్ని ఆ ఎక్స్టర్నల్ మార్కెట్ కి తట్టుకోలేక, వాళ్ళ ప్రైజెస్ తో మ్యాచ్ చెయ్యలేక ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడ్డాయో మనకు అందరికీ తెలుసు. సో ఇలాంటి పెద్ద రీఫార్మ్ వచ్చినప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అవి కొన్ని మనం ముందే ప్రెడిక్ట్ చేస్తాము, కొన్ని మనం ముందే ప్రెడిక్ట్ చేయలేకపోతాము. ఒక్కొక్క ప్రాబ్లం వస్తూ ఉంటే గవర్నమెంట్ ఒక్కొక్క దాన్ని డీల్ చేసుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని లో తీసుకొస్తా ఒకటి మార్పు చేసుకుంటే ముందుకెళ్ళింది. ఇప్పుడు కూడా అంతే. జిఎస్టీలో తీసుకుంటే మేజర్ గా మనకి క్లాసిఫికేషన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతకు మించి జిఎస్టీ వల్ల ఎటువంటి ప్రాబ్లము లేదు. ఓన్లీ గూడ్స్ క్లాసిఫికేషన్ లోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని స్లాబ్స్ నిర్ణయించారు, కొన్ని మంత్స్ చూస్తాము. ఇమీడియట్ గా జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన రోజే 3 స్లాబ్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా, ఎందుకు చేయలేదు? అది నిజంగా కన్జ్యూమర్ కి అడ్వాంటేజ్ అయితే, ఒక మ్యానుఫ్యాక్చరర్ కి అడ్వాంటేజ్ అయితే ఫస్టే చేయొచ్చుగా. ఇంత పెద్ద ఎకానమీలో ఒకటేసారి ర్యాండమ్ గా ఓవర్ నైట్ చేంజ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. అందుకే ఫేజ్ వైజ్ చేస్తారు. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసింది 2016 లో అయితే జిఎస్టీ 2.0 అని మేజర్ చేంజెస్ మళ్ళీ 2024 లో తీసుకొచ్చారు. ఇది గవర్నమెంట్ జాగ్రత్తగా చూసుకొని స్టెప్ బై స్టెప్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇది ఒక్కటే చేయటం వలన ట్రంప్ టారిఫ్స్ కంప్లీట్ గా మారిపోతాయి అని అనుకోవటం మాత్రం తప్పే అవుతుంది. ఇది మనము ఆల్టర్నేట్ మార్కెట్స్ చూసుకోవటంలో, మన ప్రోడక్ట్స్ కోసం చేసే చాలా స్టెప్స్ లో ఇది కూడా ఒక స్టెప్. పుల్లారావు గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి.